రండి ధర్మ గారు రండి. మీకోసమే చూస్తున్నాం. ఏదది? గౌరీ రైట్. కుదరగా చెప్పగా మన గౌరమ్మ పిల్లలు గుళ్ళోకి వస్తేను. అబ్బో గౌరీ, ఇవాళ పొత్తేటి పొడిచిందో. రాత్రి దేవుడు కల్లోకి వచ్చాడు. ఈ విధవలతో కలిసి తిరగడం అల్లరి చేయడం తప్పనిపించింది. రేపటి నుంచి రోజు గుడికొస్తాం శాస్త్రి గారు. అది బుద్ధిమంతురాల లక్షణం. ప్రెసిడెంట్ గారు అమ్మాయి అయి ఉండి ఇలా అల్లరి పనులు చేయడం నాకు నచ్చేది కాదమ్మా. నీలో ఈ మార్పు రావాలని లేనాయనా, నీలో ఈ మార్పు రావాలని ప్రతిరోజు ఆ భగవంతుడికి నివేదించుకునేవాడిని. ఈ విషయం కాస్త మీ నాన్నగారికి కూడా చెప్పమ్మా. ఏమిటో ఈ నాటకి భగవంతుడు నా మొర ఆలకించారనమాట. చక్కగా త్రికరణ శుద్ధిగా నమస్కరించుకో తల్లి. అంటే ఎలా శాస్త్రి గారు? అంటే చూడమ్మా, ఇలాగ కళ్ళు మూసుకుని నేను చెప్పే శ్లోకం చెప్పు తల్లి. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ శరణం భవ భూతేశ కరుణాకర శంకర కరుణాకర శంకర. వస్తానండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రండి. పళ్ళెల్లో ఉన్న డబ్బులు ఎత్తుకు పారిపోయారు ముగ్గురు పిల్లలు. ముందుకురా. తప్పండి. ఆ 3 కోతులేవి నిన్నే. నాకేం తెలుసు? ఏమిటే ఆ తిప్పుకోవటం? ఒక్కటేస్తాను, సరిగా నిలబడు. అబ్బో, ఇంతోటి పంచాయతీలో నిలబడ్డానికి కూడా రూల్స్ ఉన్నాయా? సుపుత్ర 6 అడుగుల ఆజానుబాహ అరవింద దళాయుధాక్ష ముందుకొచ్చి తగలడరా. చూసావయ్యా ఆచారి, మీ వాడి మూలంగానే పిల్లలందరూ చెడిపోతున్నారయ్యా. ఆ మాట అంటే నేను ఒప్పుకోను ధర్మయ్య గారు. మీ అమ్మాయి ఆ పసి విధవులకి ఈ అల్లరి నేర్పుతోంది. మీ వాడేనయ్యా ఇదంతా చేసేది. తీర్పు చెబుతారా? తమలో తమరు ఇలా పాటాడుకుంటారా? ఏంటో అక్కడ నిలబడ్డారు, రండి. ఇంటికి రావా నీ పని చెప్తాను. అంతే, నీకు అంతే. రేపటికి 2. ఇదిగో ధర్మయ్య గారు, ఏమిటో చెప్పండి. మేము ఒప్పుకోండి. ప్రతిసారి ఇంటి దగ్గర కొడతా ఉంటారు. కొడతారో ముద్దెట్టుకుంటారో మాకేం తెలుసు. కిందటిసారి శెట్టి గారి గంటలో కారం కల్లి గల్లా పెట్టి ఎత్తుకుపోయినప్పుడు మీరు కొడతామన్నారు. కొడితే మళ్ళీ ఈ దొంగతనం ఎందుకు చేస్తారు వాళ్ళు? ఏమయ్యా మాట్లాడరా? చెప్పండి రా, గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయారా? మాట్లాడాను రా. ఇదిగో సరిగ్గా నిలబడు. మాట్లాడవేనా? చెప్తారా దిగిరానా? అసలు దేవుడంటే ఎవరు? మనందరికీ తండ్రి. ఎరా, తండ్రి డబ్బు పిల్లలది కదా, అందుకనే తీసుకున్నావు. అది దొంగతనం ఎలా అవుతుంది? ఎరా, ఏం చేశారా డబ్బుతో? చెప్పండి. ఏ సినిమాకి చచ్చారు? దెబ్బ కుట్ట దొంగల ముట్ట. సంపేతలరై కాటోల్సి చుట్టగా చెప్తాను. చెప్పు, ఇంకెప్పుడైనా సావనియే పిల్లల పుట్ట ముందే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నాను అనుకుంటాను. నా వల్లంతా సూదులతో పడిపించే, పావులతో కరిపించే, కొండల మించి దొల్లించే, దాన్ని తిండి మాత్రం పెట్టకుండా ఉంచుకున్నాను. ఆకలేస్తున్నాను. చేస్తావా? ఇక ఎప్పుడైనా తలమాసిన కుంకలతో కలిసి దొంగతనం చేస్తావా? స్థానం నువ్వు కాదురా, ఒక్కసారి ఈ పట్టు వదిలేసి మైల స్థానం నేను చేస్తాను. మనిషిలో శుభ్రత లేదు, మాటలో స్వచ్ఛత లేదు, సర్వ విధాల భ్రష్టు పట్టిపోతున్నావురా అంక చండాలుడా. చెప్పు, ఇంకెప్పుడన్నా దొంగతనం చేస్తావా? నేను అలా మాట ఇవ్వలేను. ఏమిటి మాట ఇవ్వలేవు? అయితే మునిగి చావరా అష్టావక్రుడా. మరేం భయం లేదు, కప్పగంతుల వారి మనవడేవాడు ఉభయచరుడు. క్షణంలో అంచులు చేరుకుంటాడు. ఆడపిల్ల కాదే, ఇది దెయ్య పిల్లే. అమ్మని ఎందుకంటే వచ్చిన నేను దెయ్య పిల్లని కాదు, రాక్షసుడు కూతుర్ని. విన్నావే దీన్ని మాట్లాడు. నేను వదులు. రోజుకో తగదా, రోజుకో ఫిర్యాదు. దీని మూలాన నలుగురిలో తలెత్తుకు తిరగలేకపోతున్నానే. తలెత్తుకొని ఆకాశం చేసి చూస్తూ నడిస్తే
ఎదురు దెబ్బలు తగులుతాయి. తలొంచుకొని నడవడమే మంచిదని చెప్పమ్మా మీ ఆయనకి. అమ్మో అబ్బో! ఎన్ని దెబ్బలో ఎన్ని వాతలో. పెళ్లి కావాల్సిన పిల్లని రేపు ఆ వచ్చేవాడు ఏమిటి దెబ్బలని అడిగితే ఏం చెప్పుకోను? కుక్క ఖర్చు నేను చెప్పుకోనా, కోతి పీకి నేను చెప్పుకోనా? విన్నావే దాని తలతిక్క మాటలు. నేను కుక్కని కోతినట. ఇదంతా నీ పెంపకమే, నీ పెంపకం. ఇంత లక్షణంగా ఏడ్చింది. మధ్య నన్నంటారే? మీరు రెచ్చిపోయిన కొద్దీ అదే రెచ్చిపోతుంది. మీ కూతురు కదా, మీ పౌరుషం దానికి వచ్చింది. లాభం లేదే, ఇంకా లాభం లేదు. తొందరపడి దీన్ని అయ్యే చేతిలో పెట్టకపోతే ఇంకా దీనికి జన్మలో పెళ్లి కాదు. రేపే పెళ్లి విషయాలు మాట్లాడటానికి రమ్మని మా రత్నానికి ఉత్తరం రాస్తాను. ఇదిగో నా తుండుగుడ్డ ముట్టుకున్నావంటే చంపేస్తాను. అబ్బో ఛీ! ఎవరికి రాస్తానన్నారు? రత్నానిక? బావని నేను చస్తే పెళ్లి చేసుకోను. ఏ వాడికేం తక్కువే? కళ్ళు ఆ, ముక్కు ఆ, అన్నీ రెండు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు ఉంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నోర్మై, వాడికే చక్కని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పేరుకే ఉద్యోగం. దొంగసారా అమ్మడం, అమ్మాయిల వ్యాపారం, చిచి చాలా ఉన్నాయి ఆ మహానుభావుడికి. అసలు మీ చుట్టాల్లో నేను ఎవరిని చేసుకున్నానా? ఏ మా వాళ్ళకి ఏమైంది? మీ వాళ్ళల్లో చెన్నెలు లేని వాడిని ఒక్కడిని చూపించు. అమ్మా మంచిని తెస్తావా? నానా నాన్న, ప్రతి శనివారం ఆదివారం కనుందని నువ్వు పట్టానికి వెళ్ళేది అక్కడికేగా? చంపేస్తాను. ఇంకా లాభం లేదు, చంపేస్తాను. నిన్ను చంపేస్తానే, చంపేస్తాను. కులాసనా? నువ్వా రత్నం? నీ గురించి అనుకుంటున్నావు రా. ఏం గౌరీ? ఏంటక్క చెయ్యాలా రుద్దుతున్నా? కుక్క ముట్టిందని ఎవరు మాట్లాడకూడదు. నీకు మంచి సినిమా చెప్తా, నాకు రండి. సినిమా ఏట్రా? ఎవరైనా చూస్తారు, వదలండి. కళ్ళతోడు తీసేశారుగా, ఎవరైనా చూసినా నాకేమీ కనిపించదు. ఏం భయం లేదు, ఊరుకో. మందిస్తాను రమ్మని చెప్పింది ఇంతకా. మగ బుద్ధి, పెద్ద బుద్ధి, ఈ మగాడంతా ఇంతే. అంతే అంతేనా? కొడతాను కదా. రైట్ మీరు చూడటం ఎట్రా? బుద్ధి లేదు. నాలుగు బుద్ధి లేకపోతే నాకెందుకు ఉండాలిగా? సినిమా చూద్దాం. ఈ సినిమాలు కాదు, కాసిన డబ్బులు దొరికి టెంట్ లో కొత్త సినిమా చూపిస్తాను. పదండి.